ప్రముఖులంతా కూడా వచ్చే అవకాశం ఉండడంతో కూడా ఇప్పటికే దీనికి సంబంధించి విఐపి లిస్టు చేశారు. మనతో పాటు నార్త్ డీసీపీ సుమతి మేడం ఉన్నారు. మేడం, ఎలాంటి భద్రత ఏర్పాట్లు చేశారు? లైన్ల గతంతో పోలిస్తే చేశారు, కొంత గట్టిగా బందోబస్తు ఉన్నట్టుగా తెలుస్తుంది కదా? అంత బాగానే ఉందండి. లైన్స్ ఆర్ మూవింగ్. ఓన్లీ థింగ్ ఇస్ కొంచెం చాలా ఎక్కువ ఫ్లో ఉండడం వల్ల కొంచెం స్లోగా మూవ్ అవుతున్నాయి. బట్ ఎక్కడ స్టాగ్నేషన్ లేదు. ఆల్ అలాంగ్ ఇనఫ్ పోలీస్ ఫోర్స్ ఇస్ డిప్లాయిడ్. మఫ్టీలో ఉన్నారు, యూనిఫామ్లో ఉన్నారు, ఈవెన్ టాస్క్ ఫోర్స్ ఉంది. ఎవ్రీబడి ఈజ్ దేర్. అండ్ అంటే రద్దీ ఎక్కువ ఉన్నందుకు కొంచెం లైన్ స్లోగా మూవ్ అవుతుంది. దాంతో పోలిస్తే కొంత సీసీ కెమెరాల వాడకం బాగా పెరిగినట్టుంది. మరోవైపు పోలీసు సిబ్బంది కూడా సంఖ్య కూడా పెంచినట్టుగా తెలుస్తుంది. దీనికి ఎంతమంది పోలీసులు డిప్లాయ్ చేశారు మేడం? ఆల్మోస్ట్ ఒక నార్త్ జోన్ పోలీస్ కాకుండా 2500 మంది డిప్లాయ్ అయ్యి ఉన్నారు. కెమెరాలు 130 కెమెరాలు ఉన్నాయి. కమాండ్ కంట్రోల్ కనెక్ట్ అయ్యి, దట్స్ వై వీఆర్ ఏబుల్ టు నో వేర్ ఇట్ ఈస్ గెటింగ్. వీఐపీలు వచ్చినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఎక్కడ కూడా వెహికల్ మూవ్మెంట్ జీరో చేసాము. ఎనీ వీఐపీ దే ఆర్ వాకింగ్ అండ్ దెన్ కమింగ్ ఇన్ టు ద టెంపుల్. అండ్ మెయిన్ ఆర్చ్ గేట్ నుంచి డెసిగ్నేటెడ్ వీఐపీస్ తప్ప ఎవరిని కూడా అలౌ చేయడం లేదు. సీఎం గారు ఎన్ని గంటలకు వచ్చే అవకాశం ఉందా అంటే ఇన్ఫర్మేషన్ ఉందా మేడం? యాజ్ ఆఫ్ నౌ టైమ్ ఈజ్ నాట్ నోన్. మేబీ ఆఫ్టర్ 10. చూస్తున్నాము. నార్త్ జోన్ డీసీపీ మేడం మాట్లాడుతూ మేము ఎక్కడికక్కడ ముందుగా ఏర్పాట్లు చేసుకున్నాం. పెద్ద ఎత్తున కూడా పోలీస్ ఫోర్స్ను డిప్లాయ్ చేశామని చెప్పేసి అంటున్నారు. మనం చూస్తున్నాం, దాదాపు భక్తులతో మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నాము. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నామో ఎంతసేపు అయింది లైన్లో ఉండి? 2 గంటలు ఎత్తుందండి. చాలాసేపు అయింది. ఇట్లా నిలబడితే ఎట్లా చక్కెర వస్తాయి, ఏం తినాము, తొందరగా పంపించచ్చారా? గేట్ కాడ వదలలే. 2 గంటలు అయింది, చక్కెర వస్తుంది. బోనం వంబడి పంపిస్తలేరు విడిగా. వేరే సార్ వచ్చి పంపించారు. 3 గంటలు అయింది సార్. 3 గంటలు అయింది. ఇక్కడే ఉంటాం, అయినా ఇంత టైం పట్టింది. అంటే ఇక్కడ ఏర్పాట్లు బాగానే ఉన్నాయి. ఇంతసేపు నిల్చోవడం చాలా కష్టంగా ఉంది. అది బోనం ఎత్తుకోవడం, మళ్ళీ బోనం వాళ్ళని ఒక 1 అవర్లో పంపించేసేయాలా. ఇంత టైం అయితే మా కాళ్ళు నడుములు బాగా గుంజేస్తున్నాయి. చూస్తున్నాం, చాలా మంది భక్తులంతా కూడా గంటల తరబడి వెయిట్ చేస్తున్నామని చెప్పంటున్నారు. అయితే దాదాపు 2-3 గంటలుగా మేము లైన్లోనే వెయిట్ చేస్తున్నాం, అయినా కూడా లైన్లో ముందు కదలలేమంటున్నారు. ప్రభుత్వం మాత్రం ఈ గతంతో పోలిస్తే కొంత ముందస్తు జాగ్రత్తలు తీసుకొని లైన్లను కూడా బందోబస్తు చేసినప్పటికీ కూడా ఈసారి మరింత ఆలస్యంగా లైన్లు ముందు కదులుతున్నాయని చెప్పి అంటున్నారు. అయితే పోలీసు యంత్రాంగం మాత్రం మేము కొంత భద్రతాపరమైన చర్యల్లో భాగంగా ఈసారి గట్టి పటిష్టమైన చర్యలు తీసుకున్నాము. కాకపోతే గతంతో పోలిస్తే కొద్ది ఆలస్యం జరుగుతుంది, అయినా కూడా భక్తులు ఓపికతో అమ్మవారిని దర్శించుకోవాలని చెప్పేసి కోరుతున్నారు. మనం చూస్తున్నాం, ఇప్పటికే వీఐపీల తాకిడి కావడంతో కూడా ఈ మొత్తం మెయిన్ కారిడార్ లైన్ అంతా కూడా పూర్తిగా నిండిపోయి ఉంది. పోలీస్ ఫోర్స్, టాస్క్ ఫోర్స్ పోలీసు అంతా కూడా ఈ ఏరియాను మొత్తం తమ ఆధీనంలోకి తీసుకుని ఉన్నారు. అయితే మరోవైపు సీఎం వచ్చే విషయం ఇప్పటివరకు కన్ఫర్మ్ కాకపోవడంతో కూడా వస్తారా రానా విషయం సంబంధించి ఒక సందిగ్ధత మాత్రం కొనసాగుతుంది. భక్తులంతా కూడా లక్షలాది తరలి వచ్చే భక్తులంతా కూడా ఎలాంటి ఇబ్బంది పడకుండా అమ్మవారిని దర్శించుకొని ప్రశాంతంగా ఇంటికి వెళ్ళాలని చెప్పేసి అధికారుల యంత్రాంగం సూచిస్తుంది. లక్ష్మి. రైట్, స్వామి.